హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. దీన్ని మనం 2 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. నేను 1 లీటర్ మిల్క్తో ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అదే మీరు హాఫ్ లీటర్ మిల్క్తో ప్రిపేర్ చేస్తే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి. 1 లీటర్ మిల్క్ నుంచి 1 బౌల్ మిల్క్ తీసుకొని ఇందులో వేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా మిల్క్ని వేడి చేసుకోవాలి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ని పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా గరిటెతో పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ముద్దగా అయినట్టు అనిపిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. గరిటెతో పూర్తిగా మిక్స్ చేసుకుంటే మనకి పూర్తిగా కలిసిపోతుంది. గరిటెతో కలపడం అవ్వకపోతే విస్కర్తో కలిపేసుకున్న అయిపోతుంది. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద లేకపోతే ఇలా గరిటెతో కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. లేకపోతే మేగడ కట్టేస్తుంది మనం కలపకపోతే. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోకూడదు. నేను ఇక్కడ 4 బౌల్స్ ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇంకా 2 బౌల్స్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. బాదం ఇంకా జీడిపప్పుని తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 లీటర్ మిల్క్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 బౌల్స్ ఫ్రూట్స్ అయితేనే కరెక్ట్గా సరిపోతాయి. 4 ఆర్ 5 బౌల్స్. నేను ఎందుకంటే 4 బౌల్స్ ఫ్రూట్స్ ఇంకా 1 బౌల్ డ్రై ఫ్రూట్స్ 2 కలిపితే 1 బౌల్ అవుతుంది. ఇలా అయితేనే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా బాగుంటుంది. ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నా మనకి టేస్ట్ బాగోదు, పూర్తిగా ముద్దగా అయిపోతుంది. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి 1 అవర్ వరకు. చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీకేమైనా షుగర్ తక్కువగా అనిపిస్తే మీరు షుగర్ వేసుకొని పూర్తిగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కలవదు అనేం లేదు. షుగర్ వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.